మాత, నాకు తెలుసు మీరు దిగులు పడుతున్నారని. ఈ సమయంలో మీరు సంతోషంగా ఉండాలి కదా. సంతోషి భర్త ఆమెకు చేరువవుతున్నారుగా. ఒప్పుకుంటాను, ఇప్పుడు సంతోషి శరీరంలో మరొకరి ఆత్మ ఉందని. తన శరీరంలో తను తిరిగి ప్రవేశించినప్పుడు ఆమె ఎంతో సంతోషపడుతుంది కదా. లేదు గోమాత, ఇది సంతోషించాల్సిన విషయం ఏమాత్రం కాదు. ఎందుకంటే సంతోషి ఇప్పుడు ప్రవర్తిస్తున్న తీరు ఆమెకు భవిష్యత్తులో సమస్యలు తెచ్చిపెట్టవచ్చు. అవును మాత, మీరన్నది ముమ్మాటికి నిజం. మనం బ్రహ్మదేవుల వద్దకు వెళ్ళి వారిని వేడుకోవచ్చు, లేక సంతోషి జీవితం సఫలీకృతం అవ్వడానికి వారికి సహాయం చేయవచ్చు. అవును, మనం ఈ కార్యం శీఘ్రమే చేయాలి. ఈమె సంతోషి కాదు. ఒకవేళ వీరిద్దరి మధ్య సంబంధం ముడిపడిందంటే అనర్థం జరిగిపోతుంది. ప్రణామాలు సంతోషి మాత. మాత, చెప్పండి, మీరు నన్ను ఆవాహన చేసినందుకు గల కారణం? కామదేవ, మీరు నా భక్తురాలు సంతోషిని, ఆమె భర్తని ఇప్పుడు ఏకం కాకుండా ఆపాలి. కానీ మాత, ఒకవేళ నేనలా చేస్తే దానివల్ల నా అస్తిత్వానికే భంగం కలుగుతుంది. సమస్త సృష్టికి తెలుసు నా కార్యం మానవుల మనస్సులో ప్రేమవాంఛను జాగృతం చేయడమే. మీరు నా విన్నపాన్ని స్వీకరించకపోతే ఘోర అనర్థం జరిగిపోతుంది. నా భక్తురాలికి ఆమె భర్తకి మధ్య ఈ ప్రేమ ప్రవాహం విధాత లిఖితం కాదు. నిజానికిది మన దేవలోక తప్పిదం. మాత, వివరంగా తెలియజేయండి. మీరన్నది సత్యమే దేవి సంతోషి. ఈ మహిళ అంతిమ సమయం ఇంకా రానేలేదు. యమధర్మరాజా, ఏదో ఒక విధంగా కాసేపటి కోసం సంతోషి మృత శరీరాన్ని సురక్షితం చేయండి. సంతోషి ప్రవర్తనలో మార్పు వచ్చింది మాత. ఎందుకంటే ఆమెలో ఉన్నది సంతోషి ఆత్మ కాదు, ఆమెలో మరొకరి ఆత్మ ఉంది దేవి. అందుచేత కామదేవ, దయచేసి ఈ అనర్థం జరగకుండా ఆపండి. లేదంటే సంబంధాల పవిత్రతకు భంగం కలుగుతుంది. ఎందుకంటే సంతోషి శరీరంలో వేరొకరి ఆత్మ ఉంది. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.